మనకి ఎవరి మీద ఆనుకొని ఉండాలనిపిస్తుంటుంది. మనం అలా ఆనుకొని ఎవరి మీద ఉంటామంటే వాళ్ళతో మనకు మంచి క్లోజ్ ఆ బంధం ఉండి ఉంటుంది. అలాంటి వాళ్ళతో వెళ్ళిపోయి మన తలను వాల్చేసి అలా పడుకుంటాం. మన మనసు అప్పుడు రిలాక్స్ అయిపోతుంటుందండి. రిలాక్స్. భూమి మీద ఎవరి దగ్గర ఒకవేళ నీకు ఆ ప్రశాంతత దొరకకపోయినా దేవుడి దగ్గరికి వచ్చేస్తే, ఆయన మీద నీ మనసును ఆనుకుంటే నీకు పూర్ణ శాంతి. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. చాలా మందికి ఈ బీపీలు, షుగర్లు, ఒత్తిడి ఇవన్నిటికీ కారణం ఏంటనుకుంటున్నారు? వాళ్ళు ఏవేమో ఆలోచిస్తున్నారు. ఆ మనసుని ఎక్కడెక్కడో తిప్పుతుంటారండి, ఎక్కడెక్కడో తిప్పుతుంటారు. మీరు అందుకే దేవుడి సన్నిధికి వస్తే ఆయన మీద నీ మనసును ఆనుకునేటట్టు చేస్తే ఎంత ప్రశాంతతో. చాలా భయంకరమైన రోగమా, అయినా నువ్వు రిలాక్స్గా ఉంటావు. చాలా ఘోరమైనటువంటి ఆపద నీకు వచ్చిందా, అయినా నువ్వు చాలా రిలాక్స్గా ఉంటావు. నీకు వచ్చినటువంటి ఆ ఆపద, ఆ కష్టం, ఆ కన్నీళ్ళని ఎవ్వరు తీర్చలేరు అనిపించినా నీకు ఎందుకు ఆ పూర్ణశాంతి ఉంటుందంటే, దేవుడు ఉన్నాడులే నా వెనక, నేను ఆయన మీద అనుకుని ఉన్నాను. ఇలాంటివి మనకు కొన్ని తెలియక మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటామండి. దాన్ని తీసుకొచ్చి దేవుని మీద అనుకునేటట్టు చేయించి చూద్దాం, బాగుంటుందండి.